ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ బృహస్పతయే నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా బృహస్పతి అనగా గురువు యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ అందరికీ కూడా ఆర్థిక సంపత్తులు, సిరి సంపదలు, గృహ వాహన సుఖ సౌఖ్యాదులు, అఖండమైనటువంటి విద్య ద్వారా కలిగేటువంటి సుఖ సౌఖ్యాదులు, అలాగే సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగాలు, ఇట్లా ఏవైతే శుభాలను ఇచ్చేటటువంటి ఆ గ్రహము మనకి ప్రస్తుతము జూన్ 2వ తేదీ నుండి అనగా 1వ తేదీ అర్ధరాత్రి 1 తర్వాత శుభగ్రహమైనటువంటి బృహస్పతి గ్రహాలన్నిటిల్లోకి కూడా అతి పెద్ద గ్రహము ఈ గ్రహము. మరి వీరు కర్కాటక రాశి ఉచ్చస్థాన స్థితిలో తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడే ఆ రాశిలోకి ప్రవేశించి దాదాపుగా అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో 3 నక్షత్రాల ద్వారా అతని యొక్క సంచారం జరుపుతూ ఎన్నో రాశుల వారికి శుభాలని, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి భావాలను ఆయన ప్రేరేపిస్తూ అందరికీ, ప్రపంచానికి కూడా చక్కటి భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఆ బృహస్పతి అనుగ్రహం మనందరికీ ఉండాలని ఆశిస్తూ ధనుస్సు రాశి వారికి జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా మరి ఆర్థిక, కుటుంబ, ధన కారకుడైనటువంటి మరి ఈ అత్యంత శుభగ్రహం ఈ ధనుస్సు రాశి వారికి ఆయనే రాశ్యాధిపతి, ఆయన చతుర్థాధిపతి, సౌఖ్యాధిపతి ఆయనే, ఆరోగ్య స్థానాధిపతి ఆయనే, ధన కారకుడు ఆయనే. మరి ఈయన వెళ్ళి అష్టమ రాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉచ్చస్థాన స్థితిగతుడై ఉన్నాడు. కొన్ని విషయాల యందు కొంత లాభము కలుగుతుంది, కొన్ని విషయాల యందు, మరికొన్ని విషయాల యందు కొన్ని ఇబ్బందులు, ప్రతిబంధకాలు వీరికి తలకు మోసినటువంటి భారాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆరోగ్య విషయాల యందు తగు జాగ్రత్తలు చాలా అవసరం. కొంతమందికి ధనుస్సు రాశి వారికి హృద్రోగ సమస్యలు ఉన్నటువంటి వారికి, అలాగే నరాలకి సంబంధించినటువంటి సమస్యలు, పాదబాధలు ఉన్నటువంటి వారికి, ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి శ్లేష్మ వ్యాధులకి సంబంధించినటువంటి లివర్ సమస్యలు ఉన్నటువంటి వారికి, ఉదర సంబంధిత గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నటువంటి వారికి, ఇట్లా ఆరోగ్యరీత్యా ఈ గురుడికి సంబంధించిన కారకత్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవన్నీ కూడా నెగిటివ్గా ఆపరేట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని ద్వారా విపరీతమైనటువంటి ధన నష్టాలు, ఒక్కోసారి అకస్మాత్తుగా వీరికి ఉన్నటువంటి భూములు, గృహాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. అవతల వాడు సహాయం చేస్తానని చెప్తాడు, వీరు దాని మీదే ఆశ పెట్టుకొని ఉంటారు, వాడు డబ్బులు ఇస్తా అన్నారని, వాడు హ్యాండ్ ఇస్తాడు, దాంతో వీళ్ళకి ఏం చేయాలో తెలియదు, వెంటనే ఆర్థిక బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి. అప్పిచ్చిన వాడు ఊరుకుంటాడండి, ఫోర్స్ ఎక్కువ చేస్తాడు, దానివల్ల వీళ్ళకి ఏం చేయాలో తెలియక క్లమ్జీగా అడి చేస్తాడు, ఇది చేస్తాడు, చివరికి సంపాదించిన ఆస్తులు, కూడగొట్టుకున్నటువంటి డబ్బులు, బంగారాలు, వెండి అన్నీ కూడా నష్టపోయే పరిస్థితి ధనుస్సు రాశి వారికి గురుడు వలన కలుగుతుంది. కొంతమందికి అయితే గనక సడన్ గా వారు చేస్తున్నటువంటి ఉద్యోగాదుల్లో సౌఖ్యకరమైనటువంటి ప్రమోషన్స్ లభించే అవకాశం, ధనము ఇంప్రూవ్మెంట్ అయ్యే ప్రమోషన్స్ కలిగే అవకాశం ఉంటుంది. వీరు పడినటువంటి కష్టానికి విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. 8వ స్థానంలో ఉన్నంత మాత్రాన అందరికీ చెడు జరగాల్సిన అవసరం లేదండి. వీరు పడినటువంటి కష్టానికి తగ్గట్టుగా కొంతమంది కష్టపడి అప్పు చేసైనా గృహ నిర్మాణాదులు చేస్తారు, కొంతమంది గృహాలు అమ్ముకుంటారు, కొంతమంది గృహ నిర్మాణాదులు చేస్తారు. వారి యొక్క జన్మజాతకంలో వైబ్రేట్ అవుతున్నటువంటి దశలు, అంతర్దశలను బట్టి ఈ యొక్క గోచారంలో శుభాలు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా
వారికి జరగకుండా ఉండేటటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ధనుస్సు రాశి వారికి. విద్యార్థులకైతే గనక విద్య యందు ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఉన్నతమైనటువంటి విద్యలు చదువుకున్నాం, దూర ప్రాంతాలకు వెళ్ళి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఆటుపోట్లు కలిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆకస్మికంగా తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా ధనము ఖర్చే అవకాశము, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి, ప్రమాదాలు జరుగుతాయి. దాని వలన కూడా నష్ట కష్టాలు, కోర్టులకు వెళ్ళటం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళే పరిస్థితి, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి గొడవలు కలిగే అవకాశము ధనుస్సు రాశి వారికి ఉంటుంది. ఏం లేదు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి స్థిర చరాస్తుల విషయంలో లేనిపోని కోర్టు కేసులు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఆ ఉద్యోగాలలో కష్టాలు, నష్టాలు, అవసరమైతే డబ్బిచ్చి ఉద్యోగాన్ని నిలబెట్టే పరిస్థితి, అట్లాగే గృహంలో అవమానాలు ఎక్కువ అవుతాయి కదా. ఏం చేస్తున్నారో తెలియదు. గృహపరమైనటువంటి ఆర్థిక సమస్యల వలన, కష్ట నష్టాల వలన ఒక్కోసారి వీరు జాతకంలో గనక ఇదే గురుడు పాపి అయితే గనక వీరు ప్రాణ త్యాగం వైపు కూడా పరిగెత్తే పరిస్థితి కలుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధనుస్సు రాశి వారు. నిగ్రహం ఎక్కువగా ఉండాలి, ఆత్మస్థైర్యంతో ఉండాలి. ప్రతిదీ కూడా సౌఖ్యంగా ఉండదని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా గృహ ఉపకరణ వస్తువులు పాడవటం, వాటి ద్వారా ధనము విపరీతంగా ఖర్చు అవ్వటం, వాహనాలకి సంబంధించినటువంటి యాంత్రిక సమస్యల వలన, లేకపోతే పెట్రోలు, డీజిల్ ప్రయాణాలు ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే ధనము మరి వీటి ద్వారా ఖర్చు అయిపోతూ ఉంటాం. సంతానపరమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. అట్లాగే కొంచెం ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరం లేనటువంటి రుణాలు చేయవలసి వస్తుంది. సౌఖ్యకరమైనటువంటి వస్తువుల గురించి పై అధికారుల వలన ఒత్తిడి పెరుగుతుంది, రుణ బాధలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు తప్పకుండా గురువుకి సంబంధించినటువంటి జపము, తర్పణాలు, అట్లాగే రుద్రాభిషేకం చేసుకోవటం ద్వారా, పాశుపత రుద్రాభిషేకం అత్యంత యోగప్రదం అండి. అట్లాగే ధన పాశుపతం చేసుకుంటే కనుక ధనము ఖర్చు కాకుండా ఆపుకునే పరిస్థితి కలుగుతుంది. ఏదైనా వీరు కాస్త దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించండి. విద్యార్థులైతే కనుక దక్షిణామూర్తిని ఆరాధించండి. కాస్త ఒకంత ఆయన యొక్క అనుగ్రహం మీకు కలుగు. మరి ఈ బృహస్పతి విశేషమైనటువంటి విద్యలని ప్రసాదిస్తాడు, ఉన్నతమైనటువంటి జ్ఞాన సిద్ధిని కలుగజేస్తాడు. అలాగే మరి మనకు ఉన్నటువంటి టీచర్స్లో కావచ్చు, న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవృత్తి ఆచరించే వాళ్ళు, అది లాయర్లు కావచ్చు, లేకపోతే న్యాయమూర్తులు కావచ్చు, రాజకీయాల్లో అఖండమైనటువంటి జ్ఞానం ద్వారా పొలిటీషియన్స్గా ఉన్నటువంటి మేధావులు కావచ్చు, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ కానీ, పిహెచ్డి చేసినటువంటి ప్రొఫెసర్లు కానీ, పెద్ద పెద్ద విద్యాలయాలు నిర్మించినటువంటి వాళ్ళు, దేవాలయ ధర్మాదాయ కర్తలు కావచ్చు, అలాగే విశేషముగా సముద్రాలకి, నీటికి, అంటే సముద్రాలకి, నదులకి, బావులకి, ఇలాంటి వ్యవహారాలు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలకి సంబంధించి ఎవరైతే బ్రిడ్జిలు కడుతూ ఉంటారో వారు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా ముఖ్యంగా బ్యాంకు ఫైనాన్షియర్స్, ఆర్థిక శాఖలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ, విదేశీ ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి లాజిస్టిక్స్ వ్యాపారం చేసేవాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అలాగే అప్పులు కానీ లేకపోతే ధన ఆదాయం ద్వారా కానీ జీవితాన్ని ఒక సుగమంగా చేసేటటువంటి వాళ్ళల్లో అతి ముఖ్యమైనటువంటి వాడు బృహస్పతి. మరి బృహస్పతి జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 19వ తేదీ వరకు కూడా, అంటే జూన్ 2 నుంచి జూన్ 18 వరకు సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ కొన్ని విశేషమైనటువంటి ఫలితాలని, జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు 2 నెలల కాలము శని నక్షత్రమైనటువంటి పుష్యమిలో ఉంటూ కర్కాటక రాశిలో సంచరిస్తూ తన యొక్క దృష్టుల ద్వారా ఇటు వృశ్చిక రాశిని, అట్లాగే మీనరాశి, అంటే ఆయన జలరాశిలో ఉంటూ 2 జలరాశుల్ని చూస్తూ శనిని వీక్షిస్తూ తన యొక్క నవమ దృష్టితో, అలాగే ఆగస్టు 19 నుంచి మనకి అక్టోబర్ 30 వరకు ఈ యొక్క 90 రోజుల కాలము కూడా బుధుడు యొక్క వ్యాపార గ్రహమైనటువంటి బుధుడు యొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వరకు
అన్ని రాశుల వారికి వారి యొక్క జన్మ నక్షత్ర రీత్యా, వారి యొక్క జన్మరాశి రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాడో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి నక్షత్రాలైనటువంటి పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, అట్లాగే బృహస్పతి రాశులు, సొంత రాశులైనటువంటి ధనస్సు రాశి, మీనరాశి, ఈ రాశుల వారు ఎవరికైనా సరే వారు జన్మతః పుట్టినప్పుడు వారి యొక్క తేదీ, అట్లాగే డేటు, టైము, ప్లేసు, వాటి ద్వారా వచ్చినటువంటి లగ్నము, ఆ లగ్నము ఏ లగ్నము, ఆ లగ్నాన్ని అనుసరించి ఈ గురుడు పాపియ శుభుడా. మరి ఈయన శుభాలు ఇవ్వాలంటే జాతకంలో, వారి జన్మ జాతకంలో శుభుడై ఉంటే ఇప్పుడు శుభత్వాన్ని ఇస్తాడు, శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఆయన పాపి అయి ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే జన్మలగ్నము ప్రధానము, ఆ తదుపరి మానసిక ప్రభావాల్ని సూచించేటటువంటిదే చంద్ర రాశి. దానినే మనం గోచార రాశి ఫలితాలు అంటారు. కాబట్టి గోచారంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ యొక్క స్థానాల్లో గురుడు ఉంటే ఈ ఫలితాలు మానసికమైన చర్యలను మాత్రమే ప్రసాదిస్తాడు. మరి మనకి వివాహాలు, చదువులు, ఉన్నతమైనటువంటి విదేశీ ఉద్యోగాలు, విదేశీ పరంగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయాలన్నా, అలాగే భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలన్నా, ఒక కుటుంబం వృద్ధి చెందాలన్నా, సిరి సంపదలు, వాహన యోగాదులు, గృహ యోగాదులు, ఉన్నతమైన గృహ నిర్మాణాలు, అట్లాగే డబ్బులుంటే రావాలన్నా, భార్యాభర్తలు అనుకూలంగా ఉండి సత్సంతానం కలగాలన్నా, ఇలా ఎన్నో శుభాలకి, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నిటికీ కారకుడు ఎవరయ్యా అంటే శుభగ్రహమైనటువంటి గురుడు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క రాశులను బట్టి గురుగ్రహం మాకు శుభాలను ఇస్తుంది, ఇబ్బందులు పెడుతుంది అనేటటువంటి పోకడలను మాని, జస్ట్ ఇవి మానసిక చర్యలు మాత్రమే. లగ్నం ఎంత ప్రధానమో చంద్రలగ్నం అంత ప్రభావం కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని బేస్ చేసుకొని ఏదైనా గురువుని సంప్రదించి మీరు చక్కగా, మీకు ఏదైనా ఇప్పుడు అనుకూలంగా ఉండి జరగట్లేదు అనుకోండి, ఈ యొక్క 4 నెలల్లో ఆ యొక్క గురువు ద్వారా మీ యొక్క జన్మజాతకాన్ని చూపించుకొని ఏ గ్రహం వల్ల ఇబ్బందిగా ఉంది, గురుడు మరి అసలు అనుకూలిస్తాడా లేదో కనుక్కుంటే మీరు ఫ్యూచర్ లో ఆ యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి సిద్ధంగా ఉండొచ్చు. మరి మీనరాశి పర్యంతం ఈ గురుగ్రహ మార్పు మళ్ళీ మనకి యమునా నది పుష్కరాలు కూడా జూన్ 2 నుంచి జూన్ 13 వరకు, బహుళ త్రయోదశి మాస శివరాత్రి వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి గురుగ్రహ బలం కావాలన్నా, సత్సంతాన ప్రాప్తి కావాలన్నా, వివాహ యోగాలు కావాలన్నా, సిరి సంపదలతో పాటుగా అఖండ ధనాభివృద్ధి కలగాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్నటువంటి యమునా నది, ఎక్కడైనా సరే మనకి అది నార్త్ లో ఉందా, సౌత్ లో ఉందా తర్వాత విషయం, యమునా నదిలో చక్కగా స్నానం ఆచరించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, బృహస్పతి అనుగ్రహాన్ని మరీ పొంది, వారు గనక గురువుకి సంబంధించినటువంటి ఆ యొక్క దీక్షను గనక చేపట్టినట్లయితే చాలా విశేషమైనటువంటి భోగ భాగ్యాలు కలుగుతాయి. మరి మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ జూన్ 2 నుంచి దాదాపుగా అక్టోబర్ 30 వరకు కూడా విద్య గురించి, ముఖ్యంగా ధనాదాయం గురించి, వివాహంలో యోగము, సత్సంతాన యోగాదుల గురించి ఎన్నో కార్యక్రమాలు, గురుగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి. గురుగ్రహానికి సంబంధించినటువంటి పాశుపత రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి, పాశుపత హోమాలు, అట్లాగే రావి వృక్ష సమిధలతో చేసేటటువంటి హోమాదులు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆ యోగాల కోసం, ఎవరైతే యోగాలు పొందలేకపోతున్నారో ఆ యోగాల కోసం జరిపిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే జాతక రీత్యా కావచ్చు, లేకపోతే ఇట్లాంటి పీఠంలో జరిగేటటువంటి పూజలు, హోమాలు, అభిషేకాదులు, జపాలు, తపాలు, ఇటువంటి కార్యక్రమాల గురించి ఎవరైనా సరే తప్పకుండా ఇక్కడ సంప్రదించి వారి యొక్క భవిష్యత్తును తెలుసుకొని జీవితంలో ఎన్నో శుభాలని అందుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలని ఆశిస్తూ, సర్వే జనాః సుఖినో భవంతు.